నిన్న 'పుష్ప' బెనిఫిట్ షోలో ఒక మహిళ చనిపోయారు. అది చాలా బాధాకరం, విషాదకరం. కానీ ఆ తర్వాత మంత్రి కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు చూసాము. బెనిఫిట్ షోలో మహిళ చనిపోయారు చేశారు కాబట్టి ఇక నుంచి బెనిఫిట్ షోకి పర్మిషన్ ఇవ్వము తెలంగాణలో అని చెప్పి వారు పేర్కొన్నారు. అది కరెక్ట్ కాదు. మనం చూసాము గతంలో ఎన్నో రాజకీయ సభల్లో కానివ్వండి, చేప పంపిణీ కార్యక్రమాల్లో కానివ్వండి, అన్నిట్లో తొక్కిసలాట్లో చాలా మంది చనిపోయారు. అట్లా అని చేప మందు పంపిణీ కార్యక్రమం ఎక్కడ ఆపలేదు, రాజకీయ సభలు ఎక్కడ ఆపలేదు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా మంది గత సంవత్సరంలో పెట్టిన దాంట్లో తెనాల్లో కానివ్వండి, కర్నూలులో కానివ్వండి తొక్కిసలాట్లో చనిపోయారు కాలువల్లో పడి. అంత మాత్రాన దాని రాజకీయ సభలు ఆపలేదు. హైకోర్టు కూడా వెళ్ళినప్పుడు ఇట్లా సభల్లో చనిపోయారు చేశారు అంటే జాగ్రత్తగా తీసుకోవాలి, ఆపడం కరెక్ట్ కాదు అన్నారు. అట్లానే 'పుష్ప' బెనిఫిట్ షోలో చనిపోయారు చేశారు అని చెప్పేసి ఇంకా బెనిఫిట్ షోలు ఇవ్వము అని చెప్పి కోమటిరెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. తగు జాగ్రత్తలు తీసుకుని ముందుకు వెళ్తూ ఉండాలి. కాబట్టి కోమటిరెడ్డి గారు ఇంక బెనిఫిట్ షోలు ఇవ్వము అనే మాటని వెనక్కి తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. అడ్వకేట్ కోటంరాజు వెంకటేష్ శర్మ.